అందరికీ నమస్కారం. నేను ఈరోజు బీట్రూట్ పూరి చేయబోతున్నాను. బీట్రూట్ పిల్లలు తినరు కనుక వాళ్ళ గురించి చూపించబోతున్నాను. ముందుగానే గ్యాస్ ఆన్ చేసి నూనె వేసి వేడి చేసి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, బీట్రూట్ పూరికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, బియ్యపిండి తీసుకున్నాను, ఇంత బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను, ఉప్పు చెంచాడు, జీలకర్ర, నువ్వులు. వీటికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్ పూరికి. పెరుగు పచ్చడి. ఇది నూనె వేడి అయింది కనుక ఇప్పుడు బీట్రూట్ చూసారా, ఈ విధంగా నేను షేప్స్ చేసి పెట్టుకున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు. పిండి కలిపేటప్పుడు నీళ్ళు అస్సలు వేయకుండా కలుపుకోండి. అవసరం ఉంటేనే నీళ్ళు వేయండి. నేను మాత్రం నీళ్ళు వేయకుండా బీట్రూట్తోనే కలుపుకున్నాను పిండిని. ఇప్పుడు చూడండి, ఈ విధంగా తిప్పుకుందాం. ఈ పూరికి పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. తినని పిల్లలు కూడా తింటుంటారు. ఇది విరిగిపోయింది కనుక పక్కకు వేస్తాను. ఈ బీట్రూట్లో నీరు ఎక్కువగా అయితే పూరి సరిగ్గా రాదండి. చూసి కలుపుకోండి పిండిని. మీ పిల్లలు బీట్రూట్ తినని వాళ్ళు ఎవరైతే దీన్ని వెరైటీగా డిజైన్స్తో, కట్టర్స్తో ఇష్టం వచ్చిన షేప్స్ చేసి పిల్లలకు ఇష్టంగా తినిపించండి. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, బీట్రూట్ తినడం వల్ల ఏమవుతుందంటే, ఎవరికైతే పిల్లలకు రక్తహీనత తక్కువగా ఉంటుందో ఆ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ బీట్రూట్ పూరి మీకు పిల్లలకు కానీ మీకు నచ్చలేదనుకంటే ఈ ఛానల్ చేయడమై నేను ఆపివేస్తాను. చూడండి, అంత గ్యారెంటీగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, కొద్దిగా పచ్చిగా ఉంది. తీస్తున్నాను. ఈ విధంగా తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా 2 వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి పెరుగు పచ్చడిలోకి ఇలా కలుపుకుంటున్నాను. బీట్రూట్కు పెరుగు చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. తులసి ఆకేసి జగన్నాథునికి నైవేద్యం పెడతాము. మిగతావి ఇవి కూడా వేసి ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇవి కూడా అయిపోయాయి. దీన్ని తీసివేస్తున్నాను. ఇప్పుడు చూడండి,
నువ్వులు చాలా బాగా పైకి కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దేవునికి నైవేద్యం పెట్టేంత వరకు ఒక చిన్న కవిత. చందమామ లాంటి చల్లటి మనసు, చందమామ లాంటి చల్లటి మనసు, వెన్నెల లాంటి వేడి మనసు, సూర్యుని లాంటి వేడి, దాన్ని తాకాలని అనుకుంటే ఒక్క క్షణం ఆలోచించండి. ఈ కొత్తిమీర నా చెట్టు దండిది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.